హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు తరచుగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి నుంచి గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. ఈ గ్రూప్స్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 నోటిఫికేషన్స్ అనేవి తరచుగా మనకి విడుదలవుతుంటాయి. మరి ఈ గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4లో ఏ గ్రూప్లో ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మొట్టమొదటగా వచ్చి మనకి గ్రూప్ 1 పోస్టులు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకి ఇటువంటి రకాల పోస్టులు అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అవి ఏంటి అంటే డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సివిల్ సర్వీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీసెస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 ఇన్ ఏపీ పోలీస్ సర్వీసెస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ ఇన్ ఏపీ జైల్ సర్వీస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫైర్ సర్వీస్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, Assistant Accounts Officer in AP Treasury and Accounts Service, Regional Transport Officers in AP Transport Service, Assistant Probation and Excise Superintendent in AP Excise Service, Mandal Parishad Development Officer in AP Panchayati Raj and Rural Development Service, District Registrars in AP Registration Service, District Employment Officer in AP Employment Exchange Service, Deputy Registrars in AP Cooperative Services, District Tribal Welfare Officer in AP Tribal Welfare Service, District Social Welfare Officer in AP Social Welfare Service, District BC Welfare Officer in AP BC Welfare Service, District Panchayati Officers in AP Panchayati Raj and Rural Development Service, Municipal Commissioner Grade 2 in AP Municipal Administration Services, Administrative Officer, Lay Secretary and Treasury Grade 2 in AP Medical and Health Administrative Service, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీసెస్. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే మనకి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. మొదట మనం ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వస్తే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ మున్సిపల్ కమిషనర్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సబ్ సర్వీస్, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ రిజిస్ట్రేషన్ సబ్ ఆర్డినేట్ సర్వీస్, డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సబ్ సర్వీస్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీస్. ఇక గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయానికి వస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్, సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీపీఎస్సి, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ సివిల్ సప్లైస్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఇంజనీరింగ్ చీఫ్ ఆర్డబ్ల్యూఎస్ఎస్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ పోలీస్ అకాడమీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటేరియట్ సబ్ సర్వీస్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇక గ్రూప్ 3 పోస్టుల విషయానికి వస్తే జూనియర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ అనేవి మనకి గ్రూప్ 3 పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఇక గ్రూప్ 4 పోస్టుల విషయానికి వస్తే టైపిస్ట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్ ఇన్ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ మున్సిపాలిటీస్, టైపిస్ట్స్, జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ subordinate services, junior assistant in registration and stamps department, junior assistant in prisons and correctional department, junior assistant in social welfare department, junior assistant in fire department, junior assistant cum typist in social welfare department, junior assistant cum typist in forest department, junior assistant in R&B department. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళకి
అసలు ఇప్పుడు చెప్పినటువంటి పోస్టుల్లో మనకి పోలీస్ జాబ్స్ సంబంధించి కానీ, వీఆర్ఓ, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్ జాబ్స్‌కి సంబంధించి ఇవి ఏ గ్రూప్ కిందకొస్తాయని మీకు క్వెషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, మనకి పోలీస్ జాబ్స్‌కి సంబంధించి మనకి గ్రూప్ 1 కింద మనకి ఏదైతే డీఎస్పీ పోస్ట్ ఉందో దాన్ని గ్రూప్ 1 కిందకి తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఫిల్ చేస్తారు గ్రూప్ 1 ద్వారా. మరి ఎస్ఐ పోస్టుల వరకు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే కానిస్టేబుల్ జాబ్స్ కానీ, హోమ్ గార్డ్స్ జాబ్స్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కానీ ఇలాంటి పోస్టులను ఫిల్ చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే సెపరేట్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేసి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వీఆర్ఓ పోస్టుల విషయానికి వస్తే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే నోటిఫికేషన్ అనేది విడుదల చేసి పోస్టులను ఫిల్ చేస్తారు. నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్లో నర్సులు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, ఫార్మాసిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ ఇలాంటి పోస్టులు వచ్చి హెల్త్ డిపార్ట్మెంటే సెపరేట్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేసి పోస్టులను ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ జూనియర్ లైన్మెన్లు కానీ, లైన్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఈలు కానీ ఇలాంటి పోస్టులను ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో వాళ్ళే నోటిఫికేషన్స్ విడుదల చేసి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి గ్రూప్ 1, 2, 3 మరియు 4లలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వడానికి ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.